దేవుని స్తోత్రము. దేవుని బిడ్డలందరికీ మరొక్కసారి హృదయపరంగా వందనాలు చెల్లిస్తున్నాం. నేను పాటల ద్వారా కలిసి చిన్న పాట పడుతున్నాం. యేసయ్యా సల్లనయ్యా రక్షించి మోక్షమీవయ్యా, యేసయ్యా సల్లనయ్యా రాకడ కేకలో వినబడుచుండే, రాకడ గురుతులో నెరవేరుచుండే, ఆకలితో శ్రమ కోళ్ళతో ఆకలితో లోకముగా లోకముకోలను వేకముగా యేసయ్యా సల్లనయ్యా స్వరమో వినబడుచుండే, దేవుని రాకకే గొరేగొచుండే, పాపులము పాపులము బ్రోముని గన్నబాగువతో బ్రోముని గన్నబాగువతో యేసయ్యా సల్లనయ్యా చల్లని తండ్రి ఉల్లము దాల్చి కళాకపటము కడిగితివయ్యా, చల్లని తండ్రి ఉల్లము దాల్చి కళాకపటము కడిగితివయ్యా, ఎల్లరము నీ పిల్లలను మోక్షము చేర్చుమయా, మెల్లగా మోక్షము చేర్చుమయా యేసయ్యా సల్లనయ్యా. వాక్యము కోసము పాత్రమ ప్రార్థన చేసింది. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడవి సర్వాధికారి ప్రభు సక్కన స్వామి, నీకు వందనములు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి బిడ్డ నా తండ్రి నీ వాక్యం బోధించబోచుండగా నాయన, మీరందరూ ప్రభు నాయన వినుటకు సహాయమును అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నిండైన దీవిని బిడలకు దయచేయమని అడుగుచున్నానయ్యా. మా మరలు మీరు ఆలకించి నా ప్రార్థన అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. నిండైన దీవిని బిడలకు దయచేయండి. ఎక్కడ నీ సేవలతో ప్రభు మీరు విని ఉంటారో నాయన, ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి, ప్రతి ఒక్క వాక్యం మీరు అంగీకరించమని అడుగుచున్నాను. నిండైన దీవిని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. చెప్పబోచుండగా బిడ్డకు మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రమాణ దేవుని బిడ్డలందరికీ నా వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో పరమగీతములో మాట మాట్లాడుకుందాం. నేను మాట్లాడటానికి 4వ కూతురు కాసింది. నా అల్లుడు భాష, ఆ కుటుంబం అందరూ కలిసి సహాయం చేశారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. అయితే దేవుని బిడ్డలా, నాకు 40 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పాను.
ఎన్నాళ్ళ నుంచి మీకు అందించాలంటున్నా కొంచెం దడిచా ఆక్క ఏమన్నా కానీ మీకు ఇంపిలాలని దృష్టితోనే చెప్పాను. ఆఖరిలో 2 మాటలు మర్చిపోయాను, జ్ఞాపకం చేశాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం చిత్తలకి అక్కడ తెలిసాడు. ఒకటి బలమైన గాలి, 2 పరిశుద్ధాత్మ, 3 అగ్ని. అది కలపండి. 2 ఆరుల క్రిందము 2:11 వచ్చేసరికి ఏళ్ళ కోసం ముందు సుడిగాలు వచ్చింది, తర్వాత అగ్ని రథం వచ్చింది. అగ్నిలో పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక చిన్న మాట చదువుతాను. నేను నా దేవుడు నా తేట 3 పుస్తకాలు ఇచ్చాడు. ఒకటి ఆత్మీయ గ్రంథము, 2ది పరిమళ గీతము, పరమ గీతము, 3వ పుస్తకము పరమ గీతము 15 రాకన వర్షాలు రాశాను. ఇప్పుడు దీంట్లోంచి ఒక భాగం చూపిస్తా. రాజైన సొలొమోను రాసిన పరమ గీతము 5వ అధ్యాయము 3 చదువమ్మ. నేను వస్త్రములు తీసివేసి తిని, నేను కాళ్ళు కడుక్కుంటుంది, దాన్ని మురికి చేయనేలా, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయునేలా. పాదాలు కడుక్కున్నా మళ్ళీ దాన్ని మురికి చేయనేలా. వాటిన్నాడు పరమ గీతం. లోకములో మన జీవితుల కాలంలో ఈ కాళ్ళు ఎంతో మురికైంది, దాన్ని నేను వర్ణించాను. ఇక్కడ అంటాడు కాళ్ళు కడుక్కున్నా, దాన్ని మరల మురికి చేయనేలా. ఇక్కడ ఆలోచిస్తే రేపు ఈ కాళ్ళు పరిశుద్ధ తలానికి వెళ్ళిపోవాలి. చక్కగినండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8. అక్కడ దారిగానున్న రాజమార్గమును ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము. పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఈ భూలోకములో ఉన్న మనము పని ముగించుకొని ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి. విన్నారా? అందుకని దేవుడు బిడ్డలా మరి నిర్మాణకాండము 3వ అధ్యాయం వచ్చేసరికి బహుశా నువ్వు నిలబడ్డ స్థలమే పరిశుద్ధమైంది అన్నాడు. అదే యెహోషువ గ్రంథము 5:15. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణలను తీసివేయమని. అక్కడ మోషే నిలబడ్డ స్థలము పరిశుద్ధులు, కాళ్ళు కూడా చెప్పులు పొన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మేము నిలబడ్డ స్థలమే పరిశుద్ధమైంది, కాళ్ళకుండా చెప్పులు వదిలిపెట్టాడు. 3వది బిడ్డలారా, భూలోకములో ఉన్న మందిరమే పరిశుద్ధ స్థలమది. ప్రతి ఒక్కరు కూడా
ఈ పరిశుద్ధ మందిరంలో మన జీవితం గడిపి తిరిగి పరలోకములో ఉన్న ఆ తలంలోకి వెళ్ళాలి. అంశం పరమగీతం మాట్లాడుతున్న జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ తలంలోకి వెళ్ళాలంటే చెప్పుస్తున్న నేను ఈస్తున్న నీవు 4 అనుభవాలు కావాలి. 4 కావాలి. 1 రక్షణ అనుభవం, 2 మోకాళ్ళ జీవితం, 3 బాప్తిస్మం, 4 పరిశుద్ధాత్మ. మళ్ళీ చెప్పుతా. 1 రక్షణ అనుభవం, 2 మోకాళ్ళ అనుభవం, 3 బాప్తిస్మం, 4 పరిశుద్ధ అనుభవం కావాలి. ఈ ఖచ్చితంగా ప్రతి శ్వాసకి ఇది కావాలి. అందుకని ఏస్కేల గ్రంథము ఏస్కేల గ్రంథము 47 అధ్యాయము 3 చదువు. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమును బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చిలమండు లోతుండను. నడిపించే అని పేరు ఆడ కొలలోన చేతు పట్టుకొని 1000 మూరలు నడిపించగా నీళ్ళు చీల మండలం చెందాడు. మందిరానికి కావాలంటే మొట్టమొదట విశ్వాసి ఈ భావం కావాలి. దీన్ని రక్షణ అంటారు. దీన్ని రక్షణ అన్నము అంటారు బిడ్డలారా. అందుకనే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ చదువమ్మా. బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేను, మరి ఏ దేవుడను లేడు. దేవుడు లేడు. రక్షణ పొందితివో నీ నిరీక్షణతో ఉంటివా, ఆత్మను పొందితివా, ఆ దేవుని చూసులకై మొట్టమొదటి అనుభవము రక్షణ అనుభవం కావాలి. ఈ అనుభవం ఉడుకుంది. నేనే దేవుడు అన్నాడు. లోకసువార్త 19వ అధ్యాయము 8 నేనే దేవుణ్ణి రమయ్య యేసయ్య నా ఇంటికి నీ రాకకై ఎదురుచూస్తుడు అన్నాడు. రమయ్య యేసయ్య నా ఇంటికి. ఆ దేవుడిలో కావాలయ్యా, నువ్వు నా ఇంటికి రావాలి. అపోస్తలుల లోక సువార్త 19వ అధ్యాయం 8 జక్కయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు. తను కలిగినంత ఒప్పుకున్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ భాగ్యం. 2వ భాగం చూస్తే ఆయన ఎవరన్నా కన్నారా చూశారా? లోకసువార్త 23వ అధ్యాయము 42. ఆయనను చూచి ఎవరైనా కుడివైపు ఉన్న దొంగ ఇలా జక్కయ్య చూశాడు. ఇప్పుడు ఆ శిలు మీద కారుతున్న రక్తం చూసి యేసు
నీవు నీ నీ రాజ్యములో రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకోయా అంశం బాగా వినండి. ఆ తర్వాత అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30 చదువు. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అమ్మా ఎలా ఏ విధంగా పౌలు చీలలు తీసుకెళ్ళి చెరసాలో పడేసినప్పుడు అయ్యా గాయాలన్నీ కడిగి రక్షణ పొందుతానికి నేనేమి చేయాలి? బూట గంట నివాసులారా నా వైపు చూడండి, రక్షణ హల్లెలూయా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమును పేతురును యెహోవాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడేచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకును కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయమునకు ద్వారమునొద్ద ఉంచు వచ్చిరి. పేతురును అక్కడికి 2 మనుషులు వచ్చారు. యేసయ్యకి ప్రేమైనటువంటి శిష్యులు. ఒకడు యోహాను గ్రంథకర్త, 2 ప్రేమించిన శిష్యుడు, 3 ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. మత్తయి సువార్త 16కు వచ్చేతలకి ఇంకా కానివరు పేతురు పరలోకపు తాళా చేతులకి అప్పుడు బుచ్చి అడిగాడు ఆయన. అయ్యా అన్నప్పుడు ఆయన అన్నారు, అయ్యా మా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, మాకు కలిగిందే మీకిత్తమ్మా. ఎండి బంగాళ కన్న నిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఎండి బంగాళ కంటే నిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. మా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, నా కలిగిందే నిత్తనా అని చెప్పి అన్న పట్టుకొని యేసు నామములే వెంటనే చీలమండం అంచులోకి వచ్చా. చీలమండం బలం వచ్చింది. ఎంత పాడుకున్నా అంతులేని నామం, ఎంత శోధనున్నా చెంత చేస్తున్నాము యేసుక్రీస్తు నామం. ఎంత మధురమా యేసు ప్రేమ. అది మొట్టమొదలము చేయాల అంటే రక్షణము. దేశల గ్రంథము 47:3. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండు లోతుండెను. మళ్ళీ కిందగల మళ్ళీ మూరలో నడిపించాక
మోకాళ్ళ లోతు వచ్చింది. ఇంకో కొంచెం ఇక్కడ వినాలి. ఒకటి సేలం మండలము రక్షణ అనుభవం, రెండు మరి మోకాళ్ళ అనుభవం. మోకాళ్ళ అనుభవం బైబిల్లో ఎవరికి ఉంది? మొట్టమొదటి యేసయ్యకు ఉంది. లోకాసు సువార్త 82 అధ్యాయము 41 వచ్చేసరికి వారి యొద్ద నుండి రాత్రివేత దూరము వెళ్ళి మోకాళ్ళని ఓంచింది ప్రార్థించాడు. మయ్య మోకాళ్ళ జీవితంకి ఎవరికి ఉందా? పట్టణ గ్రంథము 82 అధ్యాయము 8 అక్కడ ఆ దూతను చూసి వాటిని నాకు చూపించుచున్నా మోకాళ్ళ నుంచి దూతకి నమస్కారం చేసుకున్నాడు. అడా బా చదువు. మోకాళ్ళం సాక్షాత్గా నమస్కారం చేసింది ఎవరైనా? యోహోను. బైబిల్లో అనుభవం ఎవరికైనా ఉందా? ఒకటి యేసయ్యకు ఉంది, రెండు యేసయ్య ప్రేమించింది యోహానుకు ఉంది, ఇంకెవరికి ఉంది? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10 శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనను. అతడు తన ఇంటికి వెళ్ళి యూదా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని ప్రార్థన చేశాడు. ముందు యేసయ్యకు ఉంది, రెండు యోహానుకు ఉంది, మూడు దానియేలుకు ఉంది. బైబిల్లో గ్రంథములో ఇంకెవరికైనా ఉందా? ఆది కాండము 18వ అధ్యాయం వచ్చేసరికి ఎండవేళ కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు వస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఎద్దట మోకరించి దానం చేశాడు. అబ్రహాం. ఇంకెవరికైనా ఉందా? ఆ జీవితము పేతురుకుంది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 40 పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి, ఎందుకు చెప్పిందంటే మీ యొక్క మందిరంలో వాక్యం చక్కగా చెబుతారని లేట్ అయినా చదివిస్తున్నా అంశుల ప్రకారం బట్టి. ఇలాంటి అనుభవంకి ఎవరికైనా ఉందా? అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 60వ అధ్యాయం చదువు. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఎవరైనా ఊరు బయటకి తీసుకొచ్చాడు, రాడుతూ కొట్టారు. నీకేం కలపడుతున్నారు? ఆకాశము తెరబడుతున్నా చూసా, తండ్రిని చూసా, కొడుకు కుటి పారిశ్రమలో చూస్తుంది అన్నప్పుడు అందరు రాడుతో కొట్టినప్పుడు మోకరించి ఆకాశము తట్టు ప్రార్థన చేసి అందరం ముందు ప్రారంభించాడు. అయ్యా చక్కగా రాసుకోండి. ఆఖరి మాట చెబుతా, ఇంకెవరికైనా ఉందా? ఈ అందం
అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 36 చదువుమా. అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు ఈ మాట చదివినప్పుడు నా గుండె పైకిలిపోయింది. పౌలు ఆగ్రహాడు, అయ్యా ఇక నా ముఖం మీరు చూపించను, నేను వెళ్ళిపోతున్నా అన్నప్పుడు ఇప్పటికి నా గుండె మోకరించాడు. ఎదట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్నా ఇక మీ మోకలు చూడటం. దీన్ని మోకాళ్ళము బిడ్డ నీకుందా? ఒకటి రక్షణ అనుభవం, 2 మోకాళ్ళు అనుభవం. ఎస్కేలు 47. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. అదంక 1000 మూరలు నడిపించగా నీళ్ళు నడువను తెచ్చింది. ఒకటి సేన మండలం నిజంగా, 2 మోకాళ్ళు, 3 నడుము మూతు. అదేం చూపిస్తుంది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువు. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఉంది. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఈ నా ప్రియ కుమారుడు. నేను మాట ఇలా మాట్లాడు. ఆ చెప్పిన మాట ఏంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చు. ఒకటి శీల మండలం, 2 మోకాళ్ళు, 3 నడుములోతు. నడుములోతు బాప్తిసం చూపిస్తుంది. ఇక్కడ 3 భాగాలు చెప్పేసా. తర్వాత 1000 మూరలు నడిపించగా నీలో ఏటలేని లోటు వచ్చింది. అప్పుడు కొడుకి నిలబడ్డాడు. ఆత్మ 4వ భాగానికి వచ్చేసరికి స్వాధీనం తగ్గిపోయింది. 13 పడి ఆయన 3వ అధ్యాయంలో బాప్తిసం తీసుకున్నాడు. 4వ అధ్యాయం వచ్చేసరికి పరిశుద్ధాత్మ వచ్చి అది తీసుకుంది. అడవిలోకి వెళ్ళిపోయింది. స్వార్థం తప్పింది. అదే ఎస్కెళ్ళకి వెళ్ళడము 37కి వచ్చేసరికి ఆత్మను తీసుకెళ్ళి ఒక లోయలో దింపింది అంటున్నారు. ఇంక చెప్తా, పిలుపు ఒకసారి వాక్యం చెప్తుంటే ఆత్మ వచ్చి తీసుకెళ్ళి యాజాప మార్గాన ఏడుస్తున్నా అది కలుసుకో. ఒక్కటి రక్షణ, 2
మోకాళ్ళు, 3 నడుము, 4 పరిశుద్ధాత్మలు. ఈ 4 లక్షణాలు దేవుడికైతే కలిగి ఉంటారో అప్పుడు ఆ పరిశుద్ధ స్థలములోకి మందులోకి వెళ్ళాలంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం చదువు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుకొనుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సిమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, ప్రభువు నా పాదాలకు కడగడానికి వెళ్ళాడు. నీ పాదాలు కడగకపోతే నాతో పాలు పంపులు ఉన్నాడు. నిలువెల్ల కడగమన్నాడు. ఒకసారి తాళం చేసినవా, మళ్ళీ తాళము ఆ పాదాలు పరిశుద్ధమైనవి అన్నాడు. అక్కడ డేట్ ఉందిలే చూడు. ఆ పాదాలు ఆ పాదాలు కడుగుదువా? పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, అక్కడ లేట్ అవుతుంది అన్నాడు. ఒకసారి తాళము చేసి పాదాలు కడకాల్సి పెళ్ళి. ఆ పాదాలే పరిశుద్ధమైంది ఉందన్నమాట. ఇప్పుడు యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. ఇప్పుడు ఈ పాదాలు ఎక్కడికి వెళ్ళచ్చు? అందుకని 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం త్వరగా. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టిత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులు నిర్మలమైన పాటలు. ఈ 4 భాగాలు చెప్పాను మీకు వందనాలమ్మా. అందుకని ఒకప్పుడు మోషేతో అన్నాడు, ఏమని, నీ కాళ్ళు కూడా చెప్పులు చెప్పాడు. ఒకప్పుడు షోతో చెప్పాడు, నీ పాలు కూడా చెప్పులు వదిలిపడ్డాడు. నిర్మాకాండము 12 అధ్యాయం వచ్చేసరికి, మోషే, నేను చూపించే పాలతీర దేశాలకు వెళ్ళాలంటే ముందు కాళ్ళకి చెప్పులు వేసుకో, 2 నడుము కట్టుకో, 3 కర్రలు పట్టుకున్నాడు. మీ అందరి కింద వందనాలు. మనము ఏ చెప్పులు తొడుక్కోవాలి? పేస్ట్ రాసిన పత్రిక
6వ అధ్యాయం 14వ వచనం చదువు. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడి. ఇంత చెప్పాల్సి వచ్చింది. పాదాలకు సమాధాన సిద్ధమైన చెప్పులు తొడుక్కోవాలి. పరమగీత గ్రంథము 7 రాజకుమార పుత్రక, నీ పాదరక్షణలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. రాజకుమార పుత్రిక, అందముగా నడుచు కన్యక, నలగోపుర రూపము వల్లె కల్దలము, పద్మాకృత గోతుము రాసి గాత్రము, ఎవరినే సంజారాగదు సూపట్టు చంద్రబింబమత అందరు అల్లెల్లయ్య. రాజకుమార పుత్రిక, ఎంత అందముగా ఉన్నావు. అల్లెల్లయ్యమ్మా. రోమికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 చదువు. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. పాదాలే సువార్త ప్రకటించేవన్న ఆ పాదాలు సుందరమైన స్థలములో నిలబడుతాయంట బిడల. ఇప్పుడు 4 అనుమానం కలిగిన బిడ్డ సువాసమైన చెప్పులు చదువుకొని అందమైన జీవితం కలిగింది, స్వార్థమైన స్థలములు నిలబడ్డాడు. రేపు 2వ రాకలో అది ఎట్టడో చూపుతాయినండి. ముగిస్తావా? పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగసి దాటుచు మెట్టల మీదను అతను వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇరివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు. అందరి కోసం కాదు, మీకు నమస్కారం చేస్తున్నా. నేను ఎంతైతే చెప్పానో కష్టపడి వారి కోసమే దేవుడు వస్తాడు అని మేలు పిల్లలు వస్తాయంటే మనం ఎట్టమని ఆయన మన ఎట్టగా ఎదుర్కొన్నాం. అమ్మా అవమపు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 10 చదువు. అంజూరపు చెట్టు పూయకుండునను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవా చెట్టు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి శక్తి
రక్షణ కేడమున్నాకందించి అక్షయము గణ పక్ష ఎత్తైన తలములోకి నన్ను తీసుకుని పోతాడు. ఎవరికి? ఈ అనుభవం ఉన్నవాడికి. ఒకటి రక్షణ అనుభవం నీకుందా? 2 మోకాళ్ళు, 3 నడుము, 4 పరిశుద్ధాత్మ అనుభవం ఎవరైతే ఉంటారో రేపు రాకడలో వచ్చినప్పుడమ్మా ఎత్తబడిన సంఘం చదువు కీర్తన గ్రంథము 122 అధ్యాయము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా నా పాదములు యెరూషలేమా నా పాదాలు నీ గుమ్మములో నిలుచుచున్నవి. నా పాదాలు నీ గుమ్మలు నిలబడ్డాయి. ఆయన పాట పాడాడు. ఆ పాట దీంతో బంగారు ఇల్లులలో శృంగారమొకటికి ఆధీనము ఎప్పుడు చూను 12 బొమ్మల పద్మములో చేరి భజించే దినమేప్పుడు కోట్ల దూతల మధ్య కొలువలో నా చెలుతూ కలిసిందెప్పుడు భక్త్యా కోటి భజన బ్రహ్మలో నేను చేరి భజించే దినమేప్పుడు. అందుకని కాళ్ళు కడుక్కుంటుని దాన్ని తిరిగి మురికి చేయలేల. అందుకని రేపే అమ్మా ఒక మాట చదువు. యెషయా గ్రంథము 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ రాజ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. ముడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. అక్కడ సింహాసనము నుండును, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి ఎక్కడా కనబడవు. విమోచింపబడిన వారై బిడ్డలే పాటలు పాడుకుంటా ఉంటారు. చెప్పండి. ఈ అనుభవం ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధ తలములు తెలియ వాళ్ళు చెప్పండి పాటలు పాడుకుంటారు. తిరిగి శివునికి వస్తుంది. అందుకని అక్కడ రాబిల ప్రకారము పరమగీత గ్రంథము 5 కాళ్ళు కడుక్కుంటేని మళ్ళీ తిరిగి మృగి చేయలేల. అందరికీ నా వందనాలమ్మా. ఈ యొక్క భాగం మాట్లాడడానికి 4వ కూతురు కాసింది. మా అల్లుడు బాప్తిస్తం తీసుకున్నారు. ఆడికి మరి పిల్లలు టెంట్ వ్యాపారం చేసుకుంటారు. ఆడ కోసం ప్రాణం చేయండి. పరిశుద్ధంగా ఎంత మంచి దేవుడు అయ్యా. ఈరోజు నన్ను నిలబెట్టి పరమగీతములో ఉండ ఒక చిన్న మాట మాకు వినిపించి, రాజకుమార పుత్రిక
అందము కన్నడుచు కన్యాక నదమో పుర రూపము వల్ల కల్వలము పద్మాలకృత గోతుముగ్రాసి గాత్రము ఎవరేమి సంజాలగతు పెంచు చంద్రబంధమట అల్లముగలై సూర్యుని శోచ కళ్ళలై ఊకిత సమ్మ ఫల బేగుల రూపిడై ఎవరి పరిశుద్ధుడ ఎప్పుడూ చచ్చిపోయి నన్ను నాకు 75 సంవత్సరాలు ఇచ్చావయ్యా. నా బిడ్డల నాన్న కోసమే బతికించావు. కొన్ని ఆత్మ నీకు కావాలేమయ్యా. అయ్యా ఆ బిడ్డల కోసం ప్రార్థించుతున్నావు అయ్యా. ఏస్కిల చేత 4 భాగాలు శిక్షావు. ఒకటి శీల మండలం, 2 మోకాళ్ళు, 3 నడుములోపు, 4 పరిశుద్ధాత్మ పౌరములాగా ఎదిరిపోయిన భాగ్యం దయచేసి ఇలా వాక్యమంతా కూడా నీరు కట్టి ఫలించండి. రాకడ ఆలస్యమట్టి మరొక్కసారి పరమ గీతమే మాట్లాడటానికి నేను వాళ్ళు దయచేయమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము బిడ్డల తోడే ఉండగా